నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. రీసెంట్ టైంలో మనం చాలా న్యూస్ చూస్తున్నాం. రిలేటెడ్ డైవోర్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కేసెస్ కానివ్వండి. ఒక భార్య భర్త మీద పిటిషన్ వేస్తుంది, నాకు ₹1,00,000 మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి. ఒకవేళ ₹1,00,000 కానివ్వండి, ఇంకా తక్కువ అమౌంట్ కానీ ఆ భర్త ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి? ఈ విషయాలపై ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ. మెయింటెనెన్స్ కేసులు చూసుకున్నట్లయితే ఎక్కువ మెయింటెనెన్స్ వాళ్ళు కోట్ చేసినప్పుడు కానివ్వండి, ఇతను పే చేయలేని సిచ్యువేషన్లో ఏం చేయాలి? మరి అతను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది? మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి మనకి రెండు రకాల మెయింటెనెన్స్లు డైరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటాయి, ఒకటేమో ఇండైరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక ఇండైరెక్ట్ మెయింటెనెన్స్ ఏమో 125 సిఆర్పిసి ఓల్డ్ యాక్ట్ ప్రకారం వైఫ్ గనక మెయింటెనెన్స్ వేస్తే గనక మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక పరిస్థితి ఉంది. రెండో మెయింటెనెన్స్ ఏంటంటే డైవర్స్ వేస్తే కనుక డైవర్స్ కానీ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ వైఫ్ వేసినా హస్బెండ్ వేసినా సరే నేను ఈ కేసు నడుపుకున్న నాళ్ళు నాకు కనీసం నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడిగే పరిస్థితి. కానీ థర్డ్ది ఏంటంటే డొమెస్టికల్ వాయిలెన్స్లో నాకు ఉండటానికి నాకు పిల్లలకి చూసుకుంటానికి మెయింటెనెన్స్ ఇవ్వండి అని అడిగేటువంటి పరిస్థితుల్లోనూ మూడిట్లో మెయింటెనెన్స్కి మనకు గ్రాంట్ చేస్తుంది. ఈ మెయింటెనెన్స్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అనే టాపిక్ ఎట్లా వస్తుందంటే మనకి డిజర్టెడ్ ఉమెన్ అండ్ నెగ్లెక్టెడ్ ఉమెన్ రెండు తేడా ఉన్నాయి, మరి రెండు కలపద్దు. డిజర్టెడ్ అండ్ నెగ్లెక్టెడ్ అంటే ఆ అమ్మాయిని పట్టించుకోపోవటం, డిజర్టెడ్ అంటే బయటికి వెళ్ళిపోవటం అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎదురు పంపించేయచ్చు. నెగ్లెక్టెడ్ అంటే పట్టించుకోపోవటం, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, వీడు హౌసే బట్ ఉండడు, వాళ్ళ అమ్మగారి ఇంటికో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాళ్ళ కోసం ఈ మెయింటెనెన్స్ అనేది తీసుకుంటాం, సిచ్యువేషన్లో ఉన్న ఆడపిల్ల కోసం. మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఉండేటువంటి కల్చర్లో కానీ ఇప్పుడు ఉండే కస్టమ్స్లో కానీ అన్ని మతాలకు చెందిన హిందూయిజం కావచ్చు, ఇస్లామిక్ కావచ్చు, అండ్ ఇసాక్ క్రిస్టియానిటీలో కావచ్చు, ఏ ఆడవాళ్ళైనా సరే వాళ్ళకై వాళ్ళు పోషించుకోలేక భర్త ద్వారా పెళ్ళయిన తర్వాత భర్త ద్వారా పోషించబడాలి కాబట్టి దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి హస్బెండ్ దగ్గర నుంచి అడిగేటువంటి ప్రాసెస్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఒకే ఒక పారామీటర్ చూసుకున్నాడు, అదేంటంటే ఆ అమ్మాయి అడల్టరీలో లేకపోతే, అమ్మాయి వేరే వారితో తిరగటం కానీ, ఆ అమ్మాయి ఏదో వ్యభిచార వృత్తిలో ఉండటం కానీ, లేకపోతే సమ్ అడల్టరియస్గా బిహేవ్ చేస్తే దాంట్లో మెయింటెనెన్స్ ఇవ్వద్దు అంది కదప్ప, మిగతా అన్నింటిలోనూ మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పేసి కోర్టు మనకి 125లో మనకి ఇచ్చినటువంటి ఒక ఆదేశం. దీనికి వచ్చేసరికి ఇక్కడ వరకు బాగానే ఉందమ్మా. ప్రాక్టికల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడుండేటువంటి పరిస్థితిలో ఇదివరకు ఒకప్పుడు ఇనీషియల్ డేస్ ఆఫ్ మై ప్రాక్టీస్లో నేను చేసేటప్పుడు సమ్వేర్ ఆఫ్ 2005-2010 వరకు అని చెప్పచ్చు, 2010 వరకు మెయింటెనెన్స్ అన్నది ఒక యాజ్ ఏ రైట్ కింద కాకుండా యాజ్ ఏ నీడ్ కింద అడిగేవారు. నాకు అవసరం ప్లీజ్, నేను భరించలేకపోతున్నాను, మాకు రోజు ఖర్చులు అవ్వట్లేదు. అప్పుడు కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఒకప్పుడు 500 ఉండేదమ్మా, 500 మించి ఇచ్చేవారు కాదు. అది సమ్వేర్ ఆఫ్ 2000 వరకు అదే ఫిగర్ ఉండేది, 2005-2010. తర్వాత ఏమన్నాడంటే సోషల్ స్టేటస్ ఆఫ్ మెన్ అన్నాడు. అతనికి ఆదాయం వస్తే ఆ ఆదాయంలోంచి కొంత భాగం వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. ఆదాయంలో భాగం మళ్ళీ పిల్లలకు కూడా ఇవ్వమన్నాడు. అంటే దగ్గర 40%, 40-45% మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక లెక్క కోర్టులో తీసుకుంటూ సుప్రీంకోర్టు వరకు తీసుకుంటూ జరిగింది. కాకపోతే ఉన్న కొద్ది ఏమైపోయిందంటే ఒక రైట్ ఇచ్చారనుకోండమ్మా, మిస్యూజ్ అన్నది జరుగుతుంది. ఒక రైట్ ఇస్తే దాని మిస్యూజ్, మనకేంటంటే రైట్ వాడుకునే వాళ్ళు దాంట్లో కొంచెం డార్క్ అయిపోతారు. యాజ్ ఏ రైట్ అడగటం మొదలుపెట్టారు. ఏదో చిన్న గొడవలు, అమ్మాయి బయటకు వెళ్ళిపోవటం, లేకపోతే అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతాం, మెయింటెనెన్స్ అడగటం, సర్దుకునే తత్వం తగ్గిపోయింది. వీడియో చేసాం, అతుల్ కేసు అని చెప్పేసి మనం వీడియో చేసాం. అతను సూసైడ్ చేసుకుని అసలు చాలా మంది హృదయాలు కలిచేసింది. ప్రాసెస్ ఆఫ్ ద కేసు లేట్ అవుతుందమ్మా, వెంటనే అవ్వాలి అని చెప్పేసి వి కాంట్ మేక్ ఇట్ యాజ్ ఎ డిక్టమ్. ఇట్ విల్ గో లిటిల్ ఇయర్స్ టుగెదర్, అట్లీస్ట్ 3 to 4 years. నా దగ్గరికి ఎవరైనా క్లయింట్ వస్తే నేను ఏమని చెప్తానంటే 3 years మినిమం పడుతుంది, అంతేగాని అది ముందు ఆలోచించుకు రండి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి టైం లైన్ తెలిసిందనుకో వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళకు ఉంటుంది. ఈ 3 years, 4 years, 5 years కేసెస్ నడిచేసరికి ఏమవుతుందంటే అన్రెస్ట్ మొదలవుతుంది. డెస్టినీ అన్నది ఉండదమ్మా. ఇప్పుడు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పుకున్నాం ఇప్పటి వరకు, అమ్మాయికి అవసరం ఉంది, కానీ సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఈ మధ్య కేసెస్ అబ్నార్మల్గా పెరిగిపోతున్నాయి. ఏదో పంతం సాధించాలని చెప్పేసి స్టాక్ కేసెస్ 4 అంటాం మేము.
ఏమేంటంటే డీవీసీ, డొమెస్టికల్ వైలెన్స్, 498A, హెరాస్మెంట్ బై హస్బెండ్ ఫర్ డైవర్స్, ఫర్ డౌరీ, డైవర్సో లేకపోతే ఆర్సీఆర్, కాపరాకి రమ్మనో లేకపోతే నాకు విడాకులు కావాలనో, మెయింటెనెన్స్ కేసు, 4 స్టాక్ కేసులు వేసేస్తున్నారమ్మా. ఆ స్టాక్ వేసేసేసి వీడిని ఇబ్బంది పెట్టేసేసి ఒక చక్రపుణ్యంలోకి తీసుకొచ్చేసేసి వాడిని ఇబ్బంది పెట్టి సాధించాలి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, I got many abroad clients where they are pulled from abroad to India only for these cases. అక్కడి నుంచి 498లో కేసులో పెట్టి ఇక్కడ లాక్ వచ్చేసేసి వాడిని అక్కడి నుంచి ఇక్కడ ఊపిరాడకుండా చేసి వాడి దగ్గర నుంచి సాధించేసేసి ఏదో చేసేయాలన్నటువంటి ఆలోచనతో ఇప్పుడు పరిస్థితులు చాలా పెరిగిపోయినాయి. వాడు అక్కడి నుంచి డిపోర్ట్ చేసి అబ్రాడ్ నుంచి లాక్ వచ్చేసేసి వాడిని ఇండియాలో ఇండియాకి వస్తే ఏం చేస్తాడు, అక్కడ ఏదో డబ్బులు ఉన్నాడు నీకు పంపిస్తాడు. చెరువులో చేపలు కావాలంటే నీరు ఎండకట్టడం అంటారు, నీరు ఉండదు, చేపలు మిగులుతాయి. చేపలు ఎన్నాళ్ళు తింటావు నీరు లేకపోతే? అంటే ఎక్కడుంటే ఉండనే ఉండి నీకు ముందు డబ్బుల కోసం అడగండి, అంతవరకు బాగానే ఉంటుంది. లేదు అక్కడి నుంచి రప్పిచ్చేసేయాలి, వాడిని ఏదో ఇక్కడ కూర్చోబెట్టాలి, అంతే సాధించాలి. ఈ తత్వం పెరిగిపోయిందమ్మా ఈ మధ్యన. పెరిగిపోయి ఏమవుతుందంటే దీంట్లో మెన్ అనేవాళ్ళు చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇది ఒక ఫేస్ అయితే ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకుందాం. మధ్యతరగతి కుటుంబం అంటే పారామీటర్ మొన్న బడ్జెట్లో వాడు చెప్పింది ఏంటంటే 12 లక్షల వరకు మధ్యతరగతి కుటుంబం వాడు అని ఒక పారామీటర్ రీబిల్ట్ అవుతుంది. సూన్ వీల్ రీబిల్ట్. 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. 1 లక్ష రూపాయలు ఎంత అడుగుతుంది అమ్మాయి? నాకు, నా ఖర్చులకి, నాకు, నా పిల్లలకి కలిపి నాకు 50,000 ఇచ్చేసేది. తర్వాత అంతా నువ్వు ఎట్లా పడతావు పడు అని చెప్పేసి అంటది. గుడ్, నీ హక్కు ఉంది, అడిగావు. 50,000 తోటి వాడు ఏంటి వాడి ఇంటికి రెంట్ కట్టుకోవాలా, వాడు ఈఎంఐలు తీర్చాలా, అండ్ వాళ్ళ అతని తల్లిదండ్రులను చూడాలా, ఇంకేముంటుంది, పెనీలెస్ అయిపోతున్నాడు. ఈఎంఐ 50,000 తీసుకుని షీఈ్ ఇన్ లగ్జరియస్ స్టేజ్. నేను అందరూ అన్నీ అట్లా, దీన్ని ఏదో అందరినీ మోక్ కట్టేసి చెప్పట్లా. ద కేసెస్ ఆర్ లైక్ దట్. ఏ కేసుకి ఆ కేసు మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు అతుల్ అంతా బాధపడ్డాడు అన్నప్పుడు అందరూ ఫీల్ అయ్యారు. ఇంకొకళ్ళు ఎవరో అమ్మాయిని బాగా హెరాస్ చేశారన్నప్పుడు ఆ అబ్బాయి వైపు మాట్లాడాలి. కాకపోతే మీరు చెప్తుంది ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఈ కేసెస్ పెరుగుతున్నాయి. సాధించాలనే దృక్పథంతో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఏదో రకంగా హస్బెండ్ సాధించాలి. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ మధ్య గైడ్ లైన్స్ కొని పెట్టింది. అసలు అమ్మాయి యొక్క ఎకనామికల్ కెపాసిటీ ఏంటి, అంతకుముందు ఎట్లా బతికింది, అండ్ ఆమె చదువుకుందా, వేరే సోర్సెస్ ఉందో కూడా చూసి మెయింటెనెన్స్ ఇవ్వండి. లేదమ్మా ఇప్పుడు అమ్మాయి డాక్టర్ అమ్మా, ఇంజనీరు, నేను జాబ్ చేయను, నాకు హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ కావాలి. ఈజ్ ఇట్ లాజికల్? లేదు. నిజంగా అంత కోపం ఉంటే వెళ్ళిపోయి తనంతట తను జాబ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. అడుగు, కొంచెం అడుగు, పిల్లల కోసం ఖచ్చితంగా పిల్లల ఇద్దరు బాధ్యత, పిల్లల వరకు అడుగు. నీ మెయింటెనెన్స్ కాకుండా నీకు మెయింటెనెన్స్ కూడా నీకు అవసరమైతే అడుగు. అవసరం లేకుండా అతను ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా సాధించాలి అన్న దాన్ని మాత్రం నిజంగా చాలా ఎక్కువ కేసెస్ ఈ మధ్యన కనపడుతున్నాయి. నేను ఇప్పుడు హస్బెండ్ హ్యాస్ టు ప్రూవ్ ఫస్ట్. ఇప్పుడు ఈ కేసెస్ వేసినప్పుడేమో మనకి అతనికి ఉండేటువంటి లైబిలిటీస్ ఏంటి, అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఏంటి, ఏఎంఐకి ఉండే అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఏంటి అని ఒక పిటిషన్స్ ఏమంటారు. మన కోర్టులో ఏం చేయాలంటే నిజంగా అమ్మాయి సంపాదిస్తుంది అనుకుందాం, దొంగచాటుగా ఎక్కడో ఉద్యోగం చేస్తుంది, ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్, ఎక్కడ జాబ్. ఇప్పుడు ఏ జాబ్ అయినా సరే క్యాష్ ఎవరు ఇవ్వట్లేదు కదా, అకౌంట్స్లో పడుతున్నాయి కదా, ఐటీ రిటర్న్స్ చూపించాలి కదా. మీ ఐటీ స్టేట్మెంట్ అడగండి అమ్మాయి దగ్గర నుంచి, కోర్టు రప్పిస్తుంది. నీ పాన్ కార్డ్ నెంబర్, ఐటీ స్టేట్మెంట్ ఇవ్వమ్మా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించు అడుగుతుంది. దాన్ని బట్టి అర్థం అవుతుంది ఆ అమ్మాయి దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది. ఇంటెన్షనల్గా అడుగుతుందా, ఇంటెన్షన్ కాకుండా హెరాస్ చేస్తుందా అడుగుతుందా, దాన్ని బట్టి కోర్ట్ విల్ డిసైడ్ ద మ్యాటర్. ఇప్పుడు ఇదంతా జరుగుతుందా సార్ ఈ ప్రాసెస్? అడగాలమ్మా, అడిగితే ఖచ్చితంగా జరుగుతుంది. అడగని దాని గురించి నా క్లయింట్స్ అయితే నేను ఖచ్చితంగా అడుగుతాను. అండ్ సెకండ్ థింగ్, బేసిక్ మీద అంటే టేక్ హోమ్ మీద ఇస్తారు. ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, వాడు టేక్ హోమ్ వెళ్ళేసరికి ఈఎంఐలు అన్నీ తగ్గిపోయిన తర్వాత ఎంత ఉంటుంది, ఒక 60,000 వస్తుంది కదా. 60,000 మీద పిల్లలు ఉంటే కనుక, భార్య ఉంటే కనుక వాళ్ళందరూ కలిపి ఒక 30,000 వరకు నువ్వు ఇవ్వాల్సిన ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ ఆల్సో నీ తల్లిదండ్రులు కూడా ఇంత ఖర్చు అవుతుంది అని కోర్టుకి ఓపెన్గా చెప్పు. వాళ్ళని కూడా చూడొద్దు అని ఎప్పుడు చెప్పదు కోర్టు, తల్లిదండ్రులు చూడమనే చెప్తుంది. అండ్ డిపెండెంట్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా నువ్వు క్యాలిక్యులేషన్ ద్వారా నువ్వు కోర్టుకి డిమాన్స్ట్రేట్ చేస్తే ఆ అమ్మాయికి ఎంత అవసరమో, ఆ అమ్మాయిని కూడా అడుగుతావు నీకు ఎంత అవసరం చెప్పు. నువ్వు ఏదో 30,000 40,000 అతను శాలరీ వస్తుందని కాదు, నీకు స్కూల్ ఫీజు ఎంత అవుతుంది, లేకపోతే నీకు మెడికల్ ఎయిల్మెంట్స్కి ఎంత అవుతుంది, నీ రెంట్ ఎంత అవుతుంది, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి ఇస్తుంది.
రిక్వైర్డ్ అండ్ ఎసెన్షియల్ అయితేనే ఇస్తుంది. ఇప్పుడు కూడా అలానే ఉందా సార్? ఆ ప్రొసీజరే ఉందా? ప్రొసీజర్ ఇస్ గోయింగ్ ఆన్ లైక్ దట్ ఓన్లీ. Okay. ఇప్పుడు ఇమేజిన్ కొంచెం మారుతుంది, పరిస్థితి మారుతుంది. నిజంగా అతుల్ కేసు తర్వాత చాలా వరకు మార్పు వచ్చిందని చెప్పచ్చు. అవును. ప్రతి వాళ్ళు కూడా దే ఆర్ ఒకరి చావుతోటి మార్పు వచ్చింది అని చెప్పడం నిజంగా బాధాకరమైనా సరే ఇట్ ఈస్ గుడ్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఆఫ్ నౌ అండ్ హ్యావ్ టు గెట్ ఇట్. కానీ ఇది చాలా మంది చేయట్లేదు. దట్ వాట్ ఐఎమ్ టెలింగ్ కన్క్లూజన్. గో అకార్డింగ్లీ, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడున్న ప్రకారం నిజంగా ఒక అతనికి ఒక 50,000 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ ఎంత వస్తుంది సార్ మంత్లీ? అమ్మాయి మెయింటెనెన్స్కి వచ్చేసరికి 40% వరకు ఇస్తారు. 35 to 40. ఏ జాబ్ చేసినా జాబ్ చేస్తే ఎవరమ్మా, ఈ హస్బెండ్ ఏ జాబ్ చేసినా అందులో ఒక 40% వైఫ్కి ఇస్తారు. ఎస్ 35 to 40. నడిచేదాకా ఎస్ కేసు నడిచే కదా, జీవితాంతం ఇస్తారు. జీవితాంతం. డైవర్స్ తీసుకున్న డైవర్స్ చేస్తే పర్మనెంట్ ఎలోమినేట్ సెటిల్ చేస్తారు. ఆ అమ్మాయికి వృత్తి అంటే పర్మనెంట్గా ఎంత అమౌంట్ లంసమ్ అమౌంట్ ఇవ్వు, లేకపోతే 10 నెలలు కట్టు. అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే, ఓకే, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ పిల్లలు అన్న వాళ్ళు మాత్రం ఇద్దరికి రిలేటెడ్గా ఉంటారు. వీళ్ళకి మాత్రం మెయింటెనెన్స్ అనేది హ్యావ్ టు పే ఫర్ దమ్. నిజంగా సరే, అమ్మాయి అని కాదు అబ్బాయి అని కాదు, మీరు చెప్పినట్టు మనకి కామెంట్స్లో ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్స్ అని పెడుతూ ఉంటారు. కాబట్టి నిజంగా ఎవరైతే విస్టమ్ ఉన్నారో, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం అయితే జరగాలి. సంవత్సరాలు పొడిగించి మానసికంగా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి ఇంకేదో ఇలా అతుల్లాగా సూసైడ్ దాకా కాకుండా కొంచెం త్వరగా కోర్టులు, మా వైపు నుంచి రిక్వెస్ట్ అనమాట మీకు. మరి మీరు రిక్వెస్ట్ అంటే అమ్మా, దీంట్లో ఝాన్సీ కోర్టు కేసు నడిచేటప్పుడు అమ్మా, ఇఫ్ ఒక కోర్టు నుంచి కాల్ వచ్చింది అనుకోండి, వెంటనే అటెండ్ అయ్యి, నీ జాబ్ ఉన్నా లేకపోయినా సెలవు పెట్టుకుని కోర్టుకి అటెండ్ అయ్యి నీ ప్లీ అని చెప్పి ఏ అడ్జర్న్మెంట్ కూడా ఇద్దరు వేస్ట్ చేయకుండా ఉంటే ఐ ఛాలెంజ్ ఇట్ వితిన్ 1 year కేసు అయిపోతాం. సమన్స్ పంపిస్తారు, వాడు అటెండ్ అయిపోయి తర్వాత నెక్స్ట్ ఒక 3 schedules వాళ్ళకి లేదా 2 schedules కౌన్సిలింగ్ పంపిస్తారు. అయిపోయిన తర్వాత ఆ కౌన్సిలింగ్లో మీరు చెప్పండి, నాకు ఇష్టం లేదని చెప్పండి, సాధించడం కాదు. నీకు ఇష్టం లేదు డైవర్స్ అనుకోండి, డైవర్స్ కోర్ట్ విల్ గ్రాంట్ ఫర్ యూ. అది అయిపోయిన తర్వాత చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్ అనేది ఇద్దరు సపోర్ట్ చేస్తే వితిన్ 1 yearలో కేసు అయిపోద్ది. సాధించాలి అన్నది ఏ ఒక్కరు అడిగినా సరే దట్ విల్ బి డ్రాగింగ్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.